నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి జిల్లా వాకాడ్లో స్వర్ణముఖి నది ఒడ్డున మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైఎస్ జగన్ ఏం చెప్పారో అది చేసి చూపించారని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం సూపర్ 6 పేరుతో మోసపూరిత హామీలు ఇస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చేశాడు. ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఏం చెప్తాడో అది తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అమలు చేస్తాడు. మరి అంత ధైర్యంగా చంద్రబాబు చెప్పగలుగుతాడు అని అడుగుతున్నాను. ఈరోజు కొత్త హామీలు ఇచ్చాడు, సూపర్ 6 అని చెప్పి. ఈ మధ్య శాసనసభ జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్లైడ్లు వేసి గణాంకాలతో కూడా మా ముందు ఉంచాడు. ఆ గణాంకాలు చూస్తే ఆయన ఇచ్చిన సూపర్ 6కు 2,50,000 కోట్లు అదనంగా కావాల్సి వస్తారు. మరి అది నెరవేర్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పాడు మీరంతా కూడా చూసారు పత్రికల్లో, మీడియాలో. ఈ పథకాలన్నీ అమలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, దివాలా తీసేసింది ఆర్థికంగా అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆయన మళ్ళా మన ముందుకు వచ్చి సూపర్ 6 అనే హామీలు ఇస్తూ ఉన్నాడంటే ఇంకా ఏమో చెప్పబోతాడు. ఇంకా ఆయన మేనిఫెస్టో ఇంకోటి కూడా వస్తుంది అంటాడు. మరి ఆ విధంగా చేయగలిగే శక్తి ఉందా మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏదైతే 2014లో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడో కుట్రపూరితంగా, ఆ రకంగానే ఈ ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నం అని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.